టెలిహ్యాండర్ అండి. దీని యూజెస్ చాలా ఉన్నాయండి. అయితే ప్రస్తుతానికి తక్కువగా మాట్లాడుకుందాం. ఇది బకెట్ తగిలించుకోవడానికి అండి. లాక్ పిన్ ఇది. లాక్ అలా లాక్ అవుద్దండి. ఇది అక్కడ బకెట్ తగిలించిన తర్వాత ఆ పిన్ అందులో సెట్ చేసి లాక్ చేస్తారు. బకెట్ కానీ లెగ్స్ కానీ ఏదైనా సరే తగిలించుకోవచ్చండి. ఇది 2 భూములు ఉంటాయండి. పొడుగు ఒక 30 మీటర్లు అదే 30 అడుగులు వస్తుందండి. ఇది ఒక భూమమ్మ లోపల ఇచ్చాడండి. అన్నారు ఒక సిలిండర్ అమ్మ పైన ఇచ్చాడండి. సిలిండర్ ఇది డీజిల్ ట్యాంకు. నెక్స్ట్ ఇది పైకి ఎంత హైట్ డిగ్రీ తీసుకుంటున్నాం అన్నది కూడా చూపిస్తుంది అందులో. నెక్స్ట్ లోపల కూడా మనం లెవెల్గా ఉందా బండి వాలుగా ఉందా అని కూడా చూపిస్తుంది బండి. బ్యాటరీ డీజిల్ ట్యాంక్ పక్కన ఇచ్చాడండి. ఇది 4 వీల్ రన్నింగ్ అండి. ఇది బ్యాక్ నుంచి వ్యూ అండి. ఇది ఏసీ కూడా ఉందండి దీనికి. ఇది కొంటే 30 లక్షలు అండి. కానీ మన సైడ్ ఎక్కువగా వాడరు. బ్యాక్ వ్యూ అండి. ఇంజిన్ సైలెన్సర్ ఇదిగోండి ఇక్కడ ఇచ్చాడండి. ఇది ఫోర్క్ లిఫ్ట్ లాగే కటింగ్ అండి. ఫోర్క్ లిఫ్ట్ సేమ్ వెనకాల వీల్ కటింగ్ సేమ్ అంతేనండి. ఆపరేటింగ్ మొత్తం వెనకాల అంతా కూడా కౌంటర్ వెయిట్ కూడా ఉంది. ఇది ఇంజిన్కి మొత్తం క్లోజ్ చేసి బాక్స్ ఇచ్చాడండి. తాళం వేసి చాలా సేఫ్టీ అండి. ఇలాగా ఎయిర్ లాగేసుకున్నప్పుడు డస్ట్ ఒకటి లాగేసుకుంటుంది అంతే లోపలికి. ఈ అదర్ టైరు 13 ఇచ్చాడండి. 13 సైజు. ఇది రైట్ సైడ్ అండి వ్యూ. ఇది లాక్ తీద్దామండి. సైలెన్సర్ చూడండి. మొత్తం BS6 అండి. అది సెన్సార్ అండి. మొత్తం ఆటోమేటిక్గా రేజ్ అవుతుందండి. అది రేజ్ అయినప్పుడు మళ్ళీ సెల్ఫ్ కొంచెంసేపు అలా వదిలేయండి. దానికి అది మళ్ళీ నార్మల్ అవుతుందండి. వాటర్ బాయిల్ అవుతుందండి. ఇది ఎప్పటికప్పుడు ఎయిర్ కొట్టుకుంటూ ఉండాలండి. ఇది డస్ట్లో ఎక్కువ వర్క్ చేస్తాయి. ఎక్కువగా ఈ డస్ట్ అంతా కూడా రేడియేటర్ పట్టేస్తుంటుందండి. ఇది పుల్లతో మామూలుగా ఎలాగంటే పడిపోద్ది. మొత్తం హైడ్రాలిక్కి మొత్తం ఇంజినియర్కి మొత్తం అన్నిటికి కలిపి ఇచ్చాడండి. ఇది రేడియేటర్ 2 ఉంటాయండి రేడియేటర్లో మొత్తం. ఇది ఎయిర్ ఫిల్టర్ అండి. ఇది ఇంజిన్ ఆయిల్ చెక్ చేసేదండి. ఫుల్ అక్కడ ఇచ్చాడు. మొత్తం ఎయిర్ ఫిల్టర్ అంతా క్లీన్గా ఉంటేనే మనకి హీట్ ఎక్కుదండి. ఎయిర్ ఫిల్టర్ నెక్స్ట్ రేడియేటర్ మొత్తం క్లీన్ చేసుకోవాలి. వాటర్ 50 అవర్స్కి ఒకసారి చూసుకోవాలండి. మొత్తం బెల్ట్ అవన్నీ కూడా లోపల ఇలా బాక్స్ కింద కవర్ చేస్తాడండి. ఏమో గడ్డి కట్టాలకుండాను. లాక్ ఇవ్వడం వల్ల చాలా సేఫ్టీ అండి. ఇది
ఇది రైట్ సైడ్ బ్యాక్ వీల్ సరిగ్గా కనిపిస్తుందండి. ఇది వెనకాల కూడా మిర్రర్లో చూడొచ్చండి మనం కటింగ్ చేసేటప్పుడు ఎక్కడి వరకు వెళ్ళింది అది. సెంటర్లో భూమి ఇచ్చాడండి. ఈ సెంటర్లో మనం లిఫ్ట్ చేయాలన్నా సెంటర్ వేసి లిఫ్ట్ చేయొచ్చు. ఇది హైడ్రాలిక్ ఆయిల్ అండి. ఇది భూము చెప్పాను కదండి 30 అడుగుల వరకు వస్తుందండి. ఇంకా పైన సిలిండర్ ఇదిగోండి, పైన